హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈ రోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మన న్యూస్ పేపర్లో ఏమొచ్చాయి అవి క్లియర్గా చూద్దాం. టైటిల్ చూసిన వెంటనే లైక్ వాట్ ఈస్ ద కీవర్డ్ అండ్ దానికి సంబంధించిన డైమెన్షన్స్ ఏం చదువుకోవాలి, ఎలా నోట్స్ చేసుకోవాలి, ఎలాంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ వస్తాయి, ఎవ్రీథింగ్ క్లియర్గా చూద్దాం. ఓకే, ఫస్ట్ టాపిక్ టైటిల్ చూడగానే మీకు ఏం తెలుస్తుంది? ఇక్కడ సుప్రీం కోర్ట్ అప్ హోల్డ్స్ ఎస్ఐఆర్ యాజ్ ఎలక్షన్ కమిషన్స్ కాన్స్టిట్యూషనల్ డ్యూటీ అని టైటిల్ ఇచ్చారు. ఈ టైటిల్లో మనం చూడాల్సిన కీవర్డ్ ఏంటంటే ఎస్ఐఆర్ కనిపిస్తుంది, ఎలక్షన్ కమిషన్ కనిపిస్తుంది, ఇది కాన్స్టిట్యూషన్ డ్యూటీ అని అంటున్నారు. సో ఈ ఆర్టికల్ అర్థం అవ్వాలి అంటే కొంత బ్యాక్గ్రౌండ్ మీకు తెలియాలి. ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఇందులో ఉన్న కీవర్డ్ వచ్చేసి ఎస్ఐఆర్. దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనమాట. ఓకే, దీన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది. అదేంటి అన్నట్లయితే మన దగ్గర ఉన్న ఎలక్టోరల్ రోల్స్ ఆర్ ఓటర్ లిస్ట్ ఏవైతే ఉందో అందులో ఉన్న నేమ్స్ అన్ని వ్యాలిడ్ నేమ్సా, కాకపోతే చాలా వరకు మనకు డూప్లికేట్ నేమ్స్ ఉంటాయి. అంటే ఒక్కరికి 2-3 చోట్ల ఉండడం కానీ, లేకపోతే చనిపోయిన వాళ్ళ నేమ్స్ కూడా ఇంకా ఓటర్ లిస్ట్లో ఉండడం కానీ జరుగుతుంది అనమాట. సో అందుకని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ ఓటర్ లిస్ట్ని క్లీన్గా చేయడానికి ఈ ఎస్ఐఆర్ని ఫస్ట్ టైం బీహార్లో స్టార్ట్ చేసింది. అండ్ వాళ్ళు ఏం చేశారు, ఇంటింటికి వెళ్ళేసి ప్రతి ఒక్కరితో వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకొని డూప్లికేట్ నేమ్స్ ఉంటే వాటిని తీసేయడము, అలాగే డూప్లికేట్ నేమ్స్తో పాటు ఎవరైనా చనిపోయిన వాళ్ళ నేమ్స్ కూడా ఉన్నట్లయితే వాటిని అన్నింటిని క్లీన్ చేసి గ్రీన్ లిస్ట్ని తయారు చేసింది. ఈ ప్రాసెస్ని ఎస్ఐఆర్ అంటారు అనమాట. కానీ ఇక్కడ ఏమైందంటే కొన్ని ఏరియాస్లో లక్షల ఓటర్ల నేమ్స్, అలా కొన్ని దగ్గర క్రోర్స్ ఆఫ్ నేమ్స్ కూడా తీసివేయడం జరిగింది అనమాట. సో దాంతో ఏంటంటే చాలా మంది పిటిషన్స్ సుప్రీం కోర్టులో ఫైల్ చేశారు, ఇలా నేమ్స్ అనేవి పోయాయి ఈ స్పెషల్ ఇంటెన్స్ డివిజన్ వల్ల అని చెప్పి. అప్పుడు ఏమైంది, సుప్రీం కోర్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని క్వశ్చన్ చేసింది. ఏంటి ఇలా లక్షల మంది కోట్ల మంది వాళ్ళ నేమ్స్ అనేవి పోగొట్టుకున్నారు, సో ఇప్పుడు దీని సొల్యూషన్ ఏంటి అని చెప్పి, అసలు ఇది కాన్స్టిట్యూషనల్ రైట్ అయినా కాదా అని చెప్పి సుప్రీం కోర్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అడిగింది. అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది, ఎస్ ఇట్ ఈస్ మై కాన్స్టిట్యూషనల్ రైట్, ఇది ఆర్టికల్ 324 నాకు ఇచ్చిన పవర్ అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాన్ని ఆన్సర్ చేసింది. ఓకే, ఇప్పుడు సుప్రీం కోర్ట్ కూడా ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కాన్స్టిట్యూషనల్ పవరే అని చెప్పి అప్ హెల్డ్ చేసింది, ఒప్పుకుందనమాట. అందుకే ఇది ఇప్పుడు న్యూస్లో ఉంది. అండ్ ఈ టాపిక్ వచ్చేసి పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ జిఎస్ పేపర్ 2. ఓకే, ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ చూసినట్లయితే సుప్రీం కోర్ట్ బెంచ్ని క్రియేట్ చేసింది. అండ్ ఈ బెంచ్ ఇప్పుడు ఈ పిటిషన్స్ని ఏవైతే ఛాలెంజ్ చేశారో అవన్నీ తీసుకొని వాటికి సంబంధించిన జడ్జ్మెంట్ ఇచ్చిందనమాట. ఆ జడ్జ్మెంట్లో ఎస్ ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఉన్న పవరే అని చెప్పి తేల్చి చెప్పింది. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి అన్నట్లయితే ఈ సుప్రీం కోర్ట్ ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఏంటి చూడాలి. సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది, ఈ ఎస్ఐఆర్ అనేది వ్యాలిడ్, ఇది కంపల్సరీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన పవర్, అంటే ఆర్టికల్ 324లో భాగం అని చెప్పింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఈ డ్యూటీ చేసే అధికారం ఉంది, ఎస్పెషల్ స్పెషల్ రివిజన్స్ చేయాలి, ఎందుకంటే ఎలక్టోరల్ ఓటర్ లిస్ట్ని క్లీన్గా పెట్టుకోవాలి అండ్ ఈవెన్ ఫారినర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడానికి యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పింది. అండ్ అంతేకాకుండా ఈ ప్రాసెస్ అనేది క్రెడబుల్ ఓటర్స్ని మెయింటైన్ చేయడానికి తీసుకొచ్చారు కాబట్టి ఎస్ మనం దీన్ని అంగీకరించాలని చెప్పింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరిని ఏమైనా సరే ఓటర్ లిస్ట్లో ఎక్స్క్లూడ్ చేయబడినట్లయితే వాళ్ళ సిటిజన్షిప్ లాస్ అయినట్టు ఏమీ కాదు, ఈ సిటిజన్షిప్కి సంబంధించింది కాదు అని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకే, సో అయితే మరి ఇప్పుడు ఈ సుప్రీం కోర్ట్ అనేది ఈ ఎస్ఐఆర్ని ఎందుకు అప్హెల్డ్ చేసింది, రీజన్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ రీజన్ వచ్చేసి ఆర్టికల్ 324లో క్లియర్గా సుప్రీం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పవర్ ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది, ఇచ్చిన పవర్ ఏంటి ఇక్కడ ఆర్టికల్ 324లో అని చూసినట్లయితే ఇట్ గ్రాంట్స్ పవర్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ టు సూపరింటెండెన్స్ చేయొచ్చు, అలాగే డిరెక్షన్ అండ్ కంట్రోల్ ఓవర్ ఎలక్షన్స్. అంతేకాదు ఇది ఎలక్టోరల్ రూల్స్ని ప్రిపేర్ చేస్తుంది అండ్ దాన్ని రివైజ్ కూడా చేయడం జరుగుతుంది అనమాట. ఆ పవర్ ఆర్టికల్ 324లో డైరెక్ట్గా మన కాన్స్టిట్యూషన్లో ఇవ్వడం జరిగింది. అండ్ అంతేకాకుండా మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950 ఉంటుంది, 1951 ఉంటుంది. ఈ 1950లో ఇది
రివైజ్ చేయడానికి అంటే ఎలక్షన్ కండక్ట్ చేయడానికి కావాల్సిన ఓటర్ లిస్ట్ రివైజ్ చేయడం గురించి మాట్లాడుతుంది. అండ్ ఈవెన్ దీని గురించి ఇక్కడ ఉంది కాబట్టి ఎస్ ఇట్ ఈస్ పవర్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పింది. అండ్ నెక్స్ట్ సిటిజన్షిప్ ని వెరిఫై చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఓటర్ లిస్ట్ ఇంక్లూజన్ చేయడం కానీ ఎక్స్క్లూడ్ చేయడం కానీ, అందులో సిటిజన్స్ ఏమున్నారా లేకపోతే వేరే ఫారినర్స్ ఉన్నారా, ఫారినర్స్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన ఇండియాలో ఉందా అని చెప్పి చెక్ చేయడానికి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఎయిమ్ ఏంటి అన్నట్లయితే ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ని చేయడమే ఇంపార్టెంట్ ఎయిమ్ కదా. సో అది చేయడానికి ఏదైనా చెయ్యొచ్చు అని చెప్పి కూడా సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగింది. సో ఇవి రీజన్స్ అనమాట ఎందుకు సుప్రీంకోర్టు ఇది అప్హెల్డ్ చేసింది అని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనివల్ల ఇంపాక్ట్ ఏముంటుంది, కంపల్సరీ మీరు ఇంపాక్ట్ని కూడా చూసుకోవాలి. ఇంపాక్ట్ చూసుకున్నట్లయితే మన ఎలక్షన్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అన్నట్లయితే మనం ఎలక్టోరల్ రూల్స్ని క్లీన్గా చేస్తాము. అండ్ దాంతోపాటు లైక్ డిసీజ్డ్ పీపుల్ ఎవరు చనిపోయిన వాళ్ళు ఉన్నారో గోస్ట్ ఓటర్స్ని, అలాగే డూప్లికేట్ ఓటర్స్ని, ఇన్ఎలిజిబుల్ పీపుల్ని కూడా మనం రిమూవ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈసీఐ స్ట్రాంగ్గా ఏం చెప్తుంది అంటే ఇట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఈసీఐ టు మెయింటైన్ ఎలక్టోరల్ ఓటర్ లిస్ట్ అని చెప్తుంది. దానికి సంబంధించిన స్పెషల్ ఇంట్రెస్ట్ డివిజన్ కూడా మేము నేషన్ వైడ్ చేయొచ్చు అని కూడా చెప్పింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనివల్ల పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఏంటి అన్నట్లయితే ఇప్పుడు ప్రెసెంట్ ఎలక్షన్స్ జరిగాయి కదా 4 ఏరియాస్లో. రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా కొన్ని స్టేట్స్ ఏంటంటే ఎస్ఐఆర్ చేసిన తర్వాత మా యొక్క ఓటర్ టర్న్అవుట్ తగ్గిపోయింది, అంటే ఓటర్లు ఎంతమంది అయితే వచ్చి ఓట్లు వేస్తారో ఆ ఓట్ నెంబర్ అనేది తగ్గిపోయింది. అండ్ దానివల్ల మేము ఓడిపోయామని చెప్పి వెస్ట్ బెంగాల్లో చాలా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఎస్పెషలీ చాలా ఏరియాస్లో ఉన్న అపోజిషన్ పార్టీస్ కూడా వీటిని రైజ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓటర్స్ చూసుకున్నట్లయితే ఎలిజిబుల్ ఓటర్స్ దే హ్యావ్ టు ప్రొవైడ్ డాక్యుమెంట్స్ అనమాట. దాని ద్వారా వాళ్ళు ఎగ్జామినేషన్ రీవెరిఫికేషన్ చేస్తారు. ఇన్ కేస్ మీ నేమ్ పోయింది అనుకున్నట్లయితే ఎక్స్క్లూడెడ్ పర్సన్స్కి మాత్రం టెంపరీగా డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్ ఉంటుంది. కాకపోతే లైక్ వాళ్ళు ప్రూవ్ చేసుకున్నట్లయితే మళ్ళీ వాళ్ళ నేమ్స్ అనే ఓటర్ లిస్ట్లో ఉండడం జరుగుతుంది. వాటి కోసం ట్రిబ్యునల్స్ కూడా పెట్టారనమాట. ఓకే, అండ్ ఇది డెమోక్రసీకి చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఎన్షూర్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ అని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ పాయింట్స్ మీరు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోవాలి. అండ్ ప్రిలిమ్స్లో అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి క్వశ్చన్ రావచ్చు. అండ్ ఈవెన్ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంట్రెన్స్ డివిజన్ గురించి కూడా క్వశ్చన్ రావచ్చు. అండ్ రీసెంట్గా యూపీఎస్ సిడిఎస్ ఎగ్జామ్లో కూడా స్పెషల్ ఎంట్రన్స్ డివిజన్ అంటే ఏంటి అని చెప్పి ఒక ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చారు. సో ఫ్రమ్ దాట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈవెన్ మీరు వేరే ఎగ్జామ్స్ రాసినట్లయితే అబ్రివేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇలా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎస్ఐఆర్ గురించి అండ్ ఈవెన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పవర్స్ గురించి ఆర్ మెంబర్స్ గురించి, అపాయింట్మెంట్ ప్రాసెస్ గురించి, రిమూవల్ ప్రాసెస్ గురించి కూడా మీకు క్వశ్చన్ రావచ్చు. సో అది మీరు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోవాలి. అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఈ యొక్క జడ్జ్మెంట్ ఏంటి, దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి అని అడిగే ఛాన్స్ ఉంది. అండ్ ఫర్ షూర్ ఈసారి 2026 మెయిన్స్లో మాత్రం ఎస్ఐఆర్ మీద క్వశ్చన్ అయితే ఫర్ షూర్ 100% ఉంటుంది. బీ ప్రిపేర్డ్ అండి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఇమేజ్లో నాకు ఫారెస్ట్ ఫైర్ కనిపించింది. ఈ ఫారెస్ట్ ఫైర్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో జరిగిందనమాట. కసౌలీలో హిమాచల్ ప్రదేశ్ అక్కడ మనకి ఫారెస్ట్ ఫైర్ అయితే కనిపించింది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఫారెస్ట్ ఫైర్ ఎందుకు కనిపించింది చూసుకున్నట్లయితే హిమాచల్ ప్రదేశ్ అనేది ఒక హిమాలయన్ స్టేట్ కదా. అక్కడ మనకి హిమాలయాస్ చూసుకున్నట్లయితే లాంగిట్యూడనల్ డివిజన్ ఉంటుంది అండ్ లాటిట్యూడనల్ డివిజన్ ఉంటుంది. ఓకే, అది చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ హిమాలయాస్, గ్రేటర్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్ అండ్ సివాలిక్స్ ఇలా ఉంటాయి. ఇదే మళ్ళీ ఇలా లాంగిట్యూడనల్ వైజ్గా కూడా అక్కడ ఉన్న రివర్స్ బట్టి వాళ్ళు డివైడ్ చేస్తారు. లైక్ కోమున్ హిమాలయాస్, నేపాల్ హిమాలయాస్ అలా. సో అలా ఏ హిమాలయాస్ అని కూడా చూసుకోవాలి, ఎందుకంటే దాని మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ మీరు ఇక్కడ ఫారెస్ట్ ఫైర్ గురించి చెప్తున్నాను కాబట్టి ఇండియాలో ఎక్కడెక్కడ ఫారెస్ట్ ఫైర్స్ అవుతాయని కూడా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫారెస్ట్ ఫైర్ ఎందుకు అవుతుంది, అసలు రీజన్స్ ఏంటి, అక్కడ న్యాచురల్ రీజన్స్ అండ్ మ్యాన్మేడ్ రీజన్స్ చూసుకోవాలి. అండ్ ఇన్ కేస్ ఇలాంటి ఫారెస్ట్ ఫైర్ అయితే మనం దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అని మీరు మెజర్స్ కూడా తెలుసుకోవాలన్నమాట. ఇది ప్యూర్లీ లైక్ మీకు మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ రావచ్చు ఫ్రమ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. కానీ ఇక్కడ హిమాలయాస్ ఇచ్చారు కాబట్టి, హిమాలయన్ స్టేట్ కాబట్టి మీకు హిమాలయాస్ బేస్డ్ ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో సీ దిస్ వన్స్ అండి. ఓకే, ఫారెస్ట్ ఫైర్ అంటే ఏంటి, వైల్డ్ ఫైర్ అని కూడా అంటారు, లేకపోతే బుష్ ఫైర్ అంటారు. ఇది అన్కంట్రోల్డ్ నాన్ ప్రిస్క్రైబ్డ్ కంబషన్ అని చెప్పవచ్చు అనమాట.
సో ఇది ఫారెస్ట్లలో, గ్రాస్ ల్యాండ్లో, థండ్రా రీజన్స్లో జరుగుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి 3 రకాల ఫారెస్ట్ ఫైర్స్ అనేవి ఉంటాయి, గ్రౌండ్ అండ్ సర్ఫేస్ అండ్ క్రౌన్. ఇప్పుడు మనం ప్లాంట్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ గ్రౌండ్ ఉంటుంది కదా, గ్రౌండ్లో ఏమైనా చెత్త చెదారం ఆకులు పడ్డవి అంతా ఉండి ఇక్కడ మనకి ఫైర్ వస్తే దీన్ని గ్రౌండ్ ఫైర్ అని అంటారనమాట. ఎస్పెషల్లీ హ్యూమస్ పీట్ అనేది కాలిపోయినట్టు ఓన్లీ గ్రౌండ్ దగ్గర. ఓకే, ఇది గ్రౌండ్ ఫైర్. సో ఇక్కడ మనకు చిన్న చిన్న చెట్లు ఉన్నాయి అనుకోండి, ఈ ఫైర్ కాస్త కొంచెం పైకి వెళ్ళింది, ఇక్కడ ఫైర్ ఉంది అనుకోండి, దాన్ని మనం సర్ఫేస్ ఫైర్ అంటాం. అక్కడ చెట్లు ఇలా ఆకులు ఇలా ఇలా ఉంటాయి కదా, సో ఓన్లీ ఇక్కడ పైన మనకి ఫైర్ చూస్తే దాన్ని క్రౌన్ ఫైర్ అంటాం. ఇది క్రౌన్ ఫైర్, ఇది సర్ఫేస్ ఫైర్, ఇది గ్రౌండ్ ఫైర్. ఇలా 3 రకాల ఫైర్స్ అనేవి మనం ఫారెస్ట్ ఫైర్లు చూస్తాము. అది ఏ ఫారెస్ట్ ఫైర్ తెలుసుకొని మనం దాన్ని ప్రివెంట్ చేయడానికి డిఫరెంట్ స్ట్రాటజీస్ అనేది యూజ్ చేస్తామన్నమాట. అండ్ మీరు యూపీఎస్సీకి అప్లై చేసినప్పుడు ఐఎఫ్ఓఎస్ కూడా పెట్టే ఉంటారు కదా. సో ఐఎఫ్ఓఎస్ అంటే ఫారెస్ట్ ఆఫీసర్. మీకు ఫారెస్ట్ ఇలాంటి ఫైర్స్ వచ్చినప్పుడు ఏమైనా అయినప్పుడు సో ఎలా మీరు దాన్ని మెయింటైన్ చేస్తారు, దాని గురించి కంపల్సరీ మీరు తెలుసుకోవాలి. అండ్ ఈసారి ఎక్కువ ఫారెస్ట్ ఫైర్స్ న్యూస్లో ఉన్నాయి కాబట్టి దాని మీద మెయిన్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. సో యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దిస్ లైన్స్ అనమాట. సో ఇక్కడ మీరు న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్ కాజెస్ చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి ఫ్యూయల్. మనకి మంట పెరగాలి అంటే ఫస్ట్ షూర్ ఫ్యూయల్ అనేది వేస్తేనే కదా మనకి మంట వచ్చేది. కొన్ని చెట్లలో ఏంటంటే మనకి ఆయిల్ ఉంటుంది, ఆర్ ఎల్స్ లైక్ మనకి రెజైన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎస్పెషలీ హిమాలయన్ ట్రీస్ లైక్ పైన్ ట్రీస్ చూసుకున్నట్లయితే సేమ్ అది పామ్ ఆయిల్ చెట్లాగా ఉంటుందండి. సో అక్కడ మనకి ఏంటంటే ఆయిల్ రెజిన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఆ యొక్క చెట్ల నుంచి వచ్చే ఆయిల్ ఫీల్ అనేది దీనికి ఇంకా ఎక్కువ యాడ్ అయ్యి ఇంకా పెద్ద పెద్ద ఫారెస్ట్ ఫైర్స్ అయ్యేటట్టు చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ఫ్యూయల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చర్. మనకి వర్షాకాలంలో చాలా తక్కువ ఫారెస్ట్ ఫైర్స్ కనిపిస్తాయి, ఎండాకాలంలో ఎక్కువ కనిపిస్తాయి. అంటే మనకి మాయిశ్చర్ ఎక్కువ ఉంది అన్నట్లయితే ఈజీగా మంట అయితే పుట్టదు, మాయిశ్చర్ తక్కువ ఉంది అంటే మంట అయితే రాచేస్తుంది అనమాట. సో మాయిశ్చర్ కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి విండ్ వెలాసిటీ. సో మనకి విండ్ అంటే గాలి చాలా ఫాస్ట్గా వేగంగా వీస్తుంది అన్నట్లయితే ఫైర్ కూడా చాలా వేగంగా పాకుతుంది అనమాట. సో ఇప్పుడు మంటలు ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వాలంటే విండ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇన్ కేస్ విండ్ ఫాస్ట్గా ఉంటే ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది, విండ్ స్లోగా ఉంటే స్లోగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైటనింగ్. లైటనింగ్ అంటే ఏం లేదండి, మనకి ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు కూడా లైక్ మనకి పిడుగులు పడడం అంటారు కదా, సో అలా పడ్డప్పుడు కూడా ఫైర్ అనేది వస్తుంది. సో అలా ఒక పిడుగు అడవిలో పడ్డట్టు అయితే ఒక చెట్టు కాలిపోతుంది అనుకోండి, సో ఫైర్ అక్కడ క్రియేట్ అయింది. సో ఇప్పుడు విండ్ వచ్చి దాన్ని ఈజీగా పాకిస్తూ ఉంటుంది. సో అలా ఫైర్ అనేది చాలా స్ప్రెడ్ అవుతుంది ఫారెస్ట్లో. అండ్ అంతేకాదండి, వాల్కానిక్ ఎరప్షన్ జరిగినప్పుడు వెరీ హై హీట్ ఆఫ్ లావా అనేది బయటకు వచ్చినప్పుడు కూడా ఆ హీట్కి అక్కడ ఉన్న గడ్డి ఆరెల్స్ ఎండిపోయిన ఆకులు చిన్న చిన్న చెట్లు కూడా కాలిపోతూ ఉంటాయి, దానివల్ల కూడా ఫారెస్ట్ ఫైర్ అనేది రావచ్చు. సో ఇవి న్యాచురల్ కాజెస్. కానీ మ్యాన్ మేడ్ కాజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట కంపేర్డ్ ఆఫ్ న్యాచురల్ కాజెస్. మ్యాన్ మేడ్ కాజెస్ ఏంటి అంటే మనం ఎప్పుడు కేర్లెస్గానే ఉంటూ ఉంటాం, చాలా వరకు మనం కేర్లెస్గానే ఉంటాం కదా. సో ఆ కేర్లెస్నెస్ వల్ల ఈ ఫైర్స్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా టూర్కి వెళ్ళాము, క్యాంప్ ఫైర్స్ వేసుకుంటాం, క్యాంప్ పెట్టేసి క్యాంప్ ఫైర్ వేసి చుట్టూ తిరుగుకుంటూ పాటలు వేసుకుంటూ డాన్స్లు వేసుకుంటూ మనం తిరుగుకుంటూ వస్తాం. సో వీల్ ఎంజాయ్ దట్ మూమెంట్. దాని తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు మనం దాన్ని ఆర్పేస్తామా, సరేలే పోనీలే అని చెప్పి అది అలాగే ఉంటుంది. సో అప్పుడు ఏంటి, గాలి ఇచ్చినప్పుడల్లా ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అంతేకాదు మనం ఏదైనా ఫారెస్ట్ నుంచి ట్రావెల్ చేసినప్పుడు ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఏ హ్యాబిట్ ఆఫ్ స్మోకింగ్, ఏంటిది స్మోక్ చేసిన తర్వాత పిక్కలు ఉంటాయి కదా, సిగరెట్ పిక్కలు బీడి పిక్కలు, అది ఇలా పడేసినప్పుడు కూడా లైక్ ఇట్ మే కాజ్ ఏ ఫైర్ అనమాట. అండ్ అంతేకాకుండా ఎస్పెషలీ ఫారెస్ట్ రీజన్లో అగ్రికల్చర్ చేయాలి అన్నట్లయితే అక్కడ ట్రైబల్స్ ఏం చేస్తారు, షిఫ్టింగ్ కల్టివేషన్ని ప్రాక్టీస్ చేస్తారు. షిఫ్టింగ్ కల్టివేషనే స్లాష్ అండ్ బర్న్ టెక్నిక్ అంటారు కదా. సో అలా వాళ్ళు కొంత ఏరియాని క్లియర్ చేసి అగ్రికల్చర్ చేసిన తర్వాత వాళ్ళు ఆ ఏరియాని విడిచిపెట్టి వేరే ఏరియాకి వెళ్ళేటప్పుడు అక్కడ మొత్తం కాల్చేస్తారు కదా. సో అలా కాల్చడం వల్ల కూడా మనకి ఫారెస్ట్ ఫైర్స్ అనేవి వస్తాయన్నమాట. ఆర్ఎల్స్ మన ఫారెస్ట్ ఏరియాస్ దగ్గర ఏమైనా విలేజెస్ ఉండి వాళ్ళు ఏమైనా వంట వార్పుల కోసం మంటలు ఆర్ లైక్ ఫైర్వుడ్ యూజ్ చేసినా కూడా అది కూడా సమ్ టైమ్స్ ఇట్ మే కాజ్ ఫారెస్ట్ ఫైర్స్ అనమాట. సో ఇలా వేరియస్ రీజన్స్ వల్ల మనకి ఫారెస్ట్ ఫైర్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంది, గ్లోబల్ వార్మింగ్ పెరుగుతూ ఉంది, దానివల్ల ఇంటెన్స్ హీట్ అనేది పెరుగుతూ ఉంది.
సో ఇంటెన్స్ హీట్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే గాలి బాగా వేగంగా వీచినప్పుడు ఒకదానికొకటి రాసుకు ఉంటాయి లైక్ బ్రాంచెస్. అలా రబ్ అవ్వడం వల్ల కూడా నిప్ అనేది పుట్టేసి ఫారెస్ట్ ఫైర్ అనేది వస్తుంది అనమాట. సో అలా డిఫరెంట్ రీజన్స్ వల్ల ఈ ఫారెస్ట్ ఫైర్స్ అనేవి వస్తాయి. సో కామెంట్లో మాత్రం మీరు ఎలాంటి మెజర్స్ తీసుకుంటే బాగుంటుందో కింద కమెంట్ చేయండి, ఫర్ షూర్ మర్చిపోవద్దు. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కేరళ సైంటిస్ట్ డిస్కవర్ న్యూ ఎవర్ గ్రీన్ ట్రీ స్పీసెస్ ఎట్ షెండుర్నే శాంచురీ. షెండుర్నే శాంచురీ దగ్గర ఒక కొత్త ఎవర్ గ్రీన్ ట్రీ స్పీసెస్ ని కనిపెట్టారని చెప్పారు. సో ఇక్కడ మీరు నిన్న 2026 పేపర్ చూసినట్లయితే ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్లో ఆర్చిడ్, ఫాక్స్టైల్ ఆర్చిడ్ గురించి ఇచ్చేసి ఒక 3 స్టేట్మెంట్స్ ఇచ్చేసి వాళ్ళు ఏవి కరెక్ట్ అని అడిగారు. అండ్ అంతేకాకుండా నిన్న క్వశ్చన్ పేపర్లో టైగర్ రిజర్వ్ గురించి క్వశ్చన్ అడిగారు, మాధవ్ టైగర్ రిజర్వ్ గురించి. సో అలా క్వశ్చన్స్ ఏంటి అంటే మీకు వెరీ ఇంపార్టెంట్. మీరు పీవైక్యూస్ చూసినట్లయితే రిపీటెడ్ థీమ్స్ ఏంటో తెలుస్తుంది. ఆ రిపీటెడ్ థీమ్స్లో వాళ్ళు అడిగేది ఏంటి అన్నట్లయితే శాంచురీస్, బయోస్ఫియర్ రిజర్వ్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ దాంతోపాటు ఇన్ కేస్ ఏదైనా కొత్త యానిమల్ కానీ కొత్త ప్లాంట్ స్పీసెస్ని కానీ ఐడెంటిఫై చేస్తే దాని మీద కూడా క్వశ్చన్ అడుగుతారు అనమాట. సో అందుకని పీవైక్యూస్ చేస్తే ఏవి అడుగుతారు ఏవి అడగరు అన్న ఒక కాన్ఫిడెన్స్, ఒక ఐడియా వస్తుంది. మీరు అలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు క్వశ్చన్ ఈ యొక్క న్యూ ఎవర్ గ్రీన్ స్పీసీస్ గురించి రావచ్చు, ఆర్ఎల్స్ షెండుర్నే శాంచురీ గురించి మీకు ప్రిలిమ్స్లో రావచ్చు అనమాట. దానికి సంబంధించిన పాయింట్స్ చెప్తాను, ప్లీజ్ మేక్ ఏ నోట్ అండి. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కంటెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ ట్రాపికల్ బొటానిక్ గార్డెన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అది కేరళలో ఉంది. ఈ యొక్క ఆర్గనైజేషన్ ఒక కొత్త రెయిన్ ఫారెస్ట్ లో ఉండే ట్రీ స్పీసెస్ని ఐడెంటిఫై చేశారనమాట. దాని పేరు వచ్చేసి ప్లీజ్ మేక్ ఏ నోట్, హంబోల్టియా నైరియానా. హంబోల్టియా నైరియానా. హంబోల్ట్ అనేది మనం కరెంట్ చూస్తాం కదా, కోల్డ్ కరెంట్. సో హంబోల్టియానా నైరియానా అనే ఒక ఎవర్ గ్రీన్ ప్లాంట్ ని కనుక్కున్నారు. ఇది ఎక్కడ అంటే వెస్టర్న్ ఘాట్స్ రీజియన్ లో, దట్టు కేరళ సైడ్ కనుక్కున్నారనమాట. అండ్ ఇంకొకటి నేను చెప్పాలి ఏంటంటే ఈసారి ప్రిలిమ్స్ లో వచ్చిన క్వశ్చన్స్ మాక్సిమం మన కరెంట్ అఫైర్స్ క్లాసెస్ నుంచి వచ్చాయి. అండ్ దాంతో నేను కరెంట్ అఫైర్స్ క్లాసెస్, దాంతోపాటు నేను చేసిన షార్ట్స్ అండ్ మనం ఇచ్చిన మంత్లీ మ్యాగజైన్స్, దాంతోపాటు నేను ఇచ్చిన టెస్ట్ సిరీస్, నేను పెట్టిన టెస్ట్ సిరీస్లో అరౌండ్ 50 క్వశ్చన్స్ పైనే ఉన్నాయండి. 50 క్వశ్చన్స్ ఉండడం అంటే చిన్న మాట కాదు. నేను దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్ని వీ విల్ స్టార్ట్ టుడే అనమాట. నేను ఈ 3 to 4 డేస్లో ఎంటైర్ ఎవిడెన్సెస్తో సహా విత్ క్వశ్చన్స్ అవన్నీ రిలీజ్ చేస్తానండి. అప్పుడు మీరు రియలైజ్ అవుతారు అసలు కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ అని చెప్పి. చాలామంది కరెంట్ అఫైర్స్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో కరెంట్ అఫైర్స్ నెగ్లెక్ట్ చేయడం ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ అండి. ఎందుకంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ చాలా క్వశ్చన్స్ వచ్చాయి, కరెంట్ అఫైర్స్ డైరెక్ట్గా చాలా క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ నేను ఏ ఫార్మాట్లో క్వశ్చన్స్ వస్తాయని చెప్పానో ఆల్మోస్ట్ అదే ఫార్మాట్లో క్వశ్చన్స్ వచ్చాయి మ్యాక్సిమం. అండ్ అట్లీస్ట్ ఈ కరెంట్ అఫైర్స్ క్లియర్గా చూసి కొంతవరకు బేసిక్ స్టాటిక్ నేర్చుకున్నా కూడా ఈజీగా 60 క్వశ్చన్స్ అయితే చేయొచ్చండి, ఈజీగా 60 క్వశ్చన్స్. అండ్ ఈసారి ఆప్షన్స్ అంత డిఫికల్ట్గా లేవు. అట్లీస్ట్ ఒక 2 స్టేట్మెంట్స్ని ఎలిమినేట్ చేస్తే మనం ఆన్సర్ దగ్గరికి వచ్చేటట్టు ఉన్నాయి. దే ఆర్ లైక్ ఇంత ముందులా ఓన్లీ 1 pair, ఓన్లీ 2 pair దట్ హ్యాడ్ బీన్ గాన్ అనమాట. ఓన్లీ 2 క్వశ్చన్లు మాత్రమే ఆ ఫార్మాట్లో ఇచ్చారు, మిగతావన్నీ నీకు ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేలాగానే ఉన్నాయి. అండ్ ఈవెన్ మీరు అక్కడ టెక్నిక్స్ యూజ్ చేసే ఈజీ క్వశ్చన్స్ కూడా ఉన్నాయండి. ఓకే, సో అందుకని చెప్తున్నాను కరెంట్ అఫైర్స్ అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ వీడియో కింద కామెంట్లు పెడుతూ ఉంటారు, ఈ వీడియో సరిపోతుందా యూపీఎస్సీకి? మోర్ దాన్ ఎనఫ్. ఎందుకంటే నేను కరెంట్ అఫైర్స్ నుంచి చెప్పిన క్లిప్పింగ్స్, అలాగే నేను ఇచ్చిన కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్లో ఉన్న ఇవి అవన్నీ నేను పెడతాను. అండ్ ఈవెన్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ 10 రూపీస్కి మాత్రమే మన యాప్లో కూడా అవైలబుల్గా ఉంది. జస్ట్ 10 రూపీస్ పే చేస్తే 1 year వరకు మీకు మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో అదే నేను చెప్తున్నాను, అంత తక్కువ కాస్ట్కి పెట్టినా కూడా మీరు యూజ్ చేయలేదు అంటే ఐ డోంట్ నో వై. అంతే ఉంటుంది కదా, ఎంతైనా సరే డబ్బులు పెట్టి కొనుక్కునే దానికి ఫ్రీగా వచ్చేదానికి విలువ చాలా తక్కువ ఉంది అంటారు కదా. సో మేబీ నేను యూట్యూబ్లో ఫ్రీగా ప్రొవైడ్ చేసినందుకు అంత వాల్యూ లేదేమో అనిపిస్తుంది నాకైతే. అదే నేను ఒక 5,000 ఛార్జ్ చేసి పెయిడ్ కోర్స్ పెట్టుంటే మాత్రం కంపల్సరీ చాలా మంది చూసేవాళ్ళే కదా. కానీ డోంట్ అండర్ ఎస్టిమేట్ అండి. ఐఎమ్ టీచింగ్ దిస్ కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ 2019 నుంచి ఎవ్రీడే నేను టీచ్ చేస్తూనే ఉన్నాను. అండ్ ఐ నో ఎగ్జాక్ట్లీ ద ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి,
అవన్నీ తెలుసు కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయని చెప్తాను. ఊరికైతే ఎవరు చెప్పరు కదా. డోంట్ అండర్ ఎస్టిమేట్ అండి. డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎనీ వన్. సో అవన్నీ నేను వీడియోస్తో ప్రూఫ్తో సహా ఐ విల్ రిలీజ్ దట్ ఫర్ షూర్ విత్ ఇన్ దిస్ 3 to 4 days అండి. అప్పుడు యూ విల్ రియలైజ్ ఓకే అని చెప్పి. ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే లైక్ నేను చెప్పిన దాని నుంచి క్వశ్చన్స్ చాలా వచ్చాయి అండ్ మన స్టూడెంట్స్ చాలా బాగా రాశారు. అండ్ మిగతా స్టూడెంట్స్కి మన స్టూడెంట్స్కి చాలా తేడా అయితే కనిపిస్తుంది. ద పేపర్ ప్యాటర్న్, హౌ దే ఆన్సర్డ్, ద స్ట్రాటజీ దే మెయింటైన్ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. జస్ట్ ఐ వాంట్ టు టెల్ ఆర్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. సో ఇలా వచ్చాయని చెప్పి అందుకని నేను చేస్తున్నాను. నథింగ్, ఏం ఉద్దేశం అయితే నాకైతే ఏం లేదనమాట. ఓకే, కమ్ టు దిస్ ఆర్టికల్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే షెండర్నే వైల్డ్ లైఫ్ సాంచురీ చూసుకున్నట్లయితే ఇది సదరన్ పార్ట్స్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్లో ఉంటుందన్నమాట. ఇది కేరళలో ఉంది. అండ్ ఇక్కడ మనం మేజర్గా చాలా రివర్స్ అనేవి ఇక్కడ ఫ్లో అవుతూ ఉంటాయి. షండూర్నే రివర్ అని, కాజుతుర్తి రివర్ అని చెప్పి, కులాతుఫుజా అనే రివర్ అనేది ఇక్కడ ఫ్లో అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ అనిమల్ స్పీసీస్ అండ్ ప్లాంట్ స్పీసీస్ చూసుకున్నట్లయితే ఇక్కడ మన ప్లాంట్స్ వచ్చేసి ఎవర్గ్రీన్ ఫారెస్ట్ కనిపిస్తాయి, సెమీ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ కనిపిస్తాయి, అండ్ అలాగే మాయిస్ట్ డెసిడియస్ ఫారెస్ట్ కూడా కనిపిస్తుంది. అండ్ ఈ రీజన్లో ఒక చెట్టు ఉంటుంది, అది ఓన్లీ ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. అదేంటంటే చెన్ కురుంజి చెట్టు అనేది ఇక్కడే కనిపిస్తుంది. అండ్ అనిమల్స్ చూసుకున్నట్లయితే మనకి వైడ్ రేంజ్ ఆఫ్ అనిమల్స్ ఇక్కడ ఉంటాయి. లైక్ టైగర్, ఎలిఫెంట్, లెపర్డ్, బుఆర్, సాంబార్ లేక్, బార్కింగ్ డియర్, వైల్డ్ బోర్డ్స్, మెకాక్స్. ఎస్పెషల్లీ నిన్న క్వశ్చన్లో ప్రిలిమ్స్లో హీల్ ఆఫ్ గిబ్బన్స్ అనే క్వశ్చన్ వచ్చింది. అది ఏంటంటే మంకీ స్పీసీస్ అనమాట. సో ఇక్కడ ఈ ఆర్టికల్లో చూసుకున్నట్లయితే మనకి 2 స్పీసెస్ అంటే లయన్ టైల్డ్ మెకాక్ అలాగే నీలగిరి లాంగూర్స్ అనేవి ఇక్కడ మాత్రమే కనిపిస్తాయి అన్నమాట. సో యూపీఎస్సీకి ఒక ఫేవరెట్ ఏరియా ఏంటి అంటే ఎండమిక్ స్పీసెస్ని అడుగుతూ ఉంటారు. సో ఆ ఎండమిక్ స్పీసెస్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈసారి కూడా ఫాక్స్ టైల్ ఆర్చిడ్ క్వశ్చన్లో కూడా ఎండమిక్ అని అడిగారనమాట. సో యూ హ్యావ్ టు సీ దట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గవర్నమెంట్ అప్రూవ్స్ న్యూ సార్థక్ పీడిఎస్ స్కీమ్ అనమాట. అండ్ ఈ యొక్క స్కీమ్ అనేది ఫుడ్ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయడానికి చూస్తున్నారు. సో ఏదైనా న్యూస్లో ఉన్నట్లయితే దాని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ అండి. సో మీరు ఆ స్కీమ్ గురించి చూసుకోవాలి. సో ఇక్కడ మీరు కంటెక్స్ట్ చూసినట్లయితే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఎవరు చైర్పర్సన్? మన ప్రైమ్ మినిస్టర్ ఒక సార్థక్ స్కీమ్ని అప్రూవ్ అయితే చేశారు. ఈ యొక్క స్కీమ్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎవ్రీథింగ్ మీరు తెలుసుకోవాలి. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ వచ్చేసి మనం ఒక యూనిఫైడ్ సిటిజన్ సెంట్రిక్ ఇంటెలిజెన్స్ అలాగే ఇంటర్ ఆపరబుల్ పీడిఎస్ సిస్టమ్ని డెవలప్ చేయాలి అని అనుకుంటున్నారు. అండ్ దాంతోపాటు మన నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఉన్న 81.35 crore మెంబర్స్కి బెనిఫిట్ చేయాలని ఈ స్కీమ్ తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ మైల్ సర్వీస్ డెలివరీ కోసం కూడా ఈ స్కీమ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే స్టేట్కి అండ్ యూనియన్ టెరిటరీస్ కూడా ఫినాన్షియల్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంతకుముందు ఉన్న మన పీడిఎస్ సిస్టమ్ని కూడా ఎంటైర్గా మోడర్నైజ్ చేయాలి అనే ఎయిమ్తో దీన్ని తీసుకువచ్చారనమాట. అండ్ దీని యొక్క కీ ఫీచర్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ఇది ఒక అంబ్రెల్లా స్కీమ్ అనమాట. ఇంతకు ముందు ఉన్న 2 ఎర్లియర్ స్కీమ్స్ని ఇది కంబైన్ చేస్తుంది. అవి ఏంటి అన్నట్లయితే అసిస్టెన్స్ టు స్టేట్ ఏజెన్సీస్ ఫర్ ఇంట్రా స్టేట్ మూవ్మెంట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్, అలాగే ఎఫ్పిఎస్ డీలర్స్ మార్జిన్ అంటారు ఎఫ్సిఏ, ఎన్ఎఫ్ఎస్ఏని వాళ్ళు కంబైన్ చేస్తున్నారు. అండ్ ఈ స్మార్ట్ పీడిఎస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే స్కీమ్ ఫర్ మోడర్నైజేషన్ అండ్ రీఫార్మ్స్ త్రూ టెక్నాలజీ. అండ్ ఈ పీడిఎస్ సిస్టంలో వాళ్ళు టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి, ఇంకా ఇంప్రూవ్ చేయాలని ఎయిమ్తో తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ ఇందులో టెక్నాలజీ ఇంటిగ్రేషన్ చూసుకున్నట్లయితే వాళ్ళు ఏఐని అలాగే మెషిన్ లెర్నింగ్ని కూడా యూజ్ చేస్తున్నారు, ఎస్పెషలీ ఫర్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు బ్లాక్ చైన్ కూడా యూజ్ చేస్తున్నారు ఫర్ ట్రాన్స్పరెన్సీ అండ్ ట్రాకింగ్. అండ్ ఈవెన్ మనకి పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ఆటోమైజ్ చేస్తున్నారు. దాంతోపాటు ఆధార్ కార్డ్ని కంపల్సరీ అండ్ క్యూఆర్ కోడ్ని కంపల్సరీ చేస్తున్నారు. అండ్ దాంతో ఏమవుతుందంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది రియల్ టైంలో ఈజీగా అవుతుంది. అండ్ ఏఐ డ్రివెన్ డాష్ బోర్డ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సపోర్ట్ కాంపోనెంట్స్, వాళ్ళు ఫినాన్షియల్ అసిస్టెన్స్ని కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు ఫర్ ట్రాన్స్పోర్టేషన్ పర్పస్ ఫర్ స్టేట్స్. అండ్ అంతేకాకుండా ఇంప్రూవ్డ్ బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ అండ్ మేనేజ్మెంట్ కూడా చేయాలి అనుకుంటున్నారు.
అండ్ వాళ్ళు ఫోకస్ చేసే ఏరియాస్ ఏమైనా ఉన్నాయంటే ఎలా మూవ్మెంట్ అవుతున్నాయి ఫుడ్ గ్రెయిన్స్, అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం స్ట్రాంగ్గా చేస్తారు, అండ్ బెటర్ మానిటరింగ్ అండ్ లీకేజెస్ని కూడా కంట్రోల్ చేయాలి అని చెప్పి ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఎడిటోరియల్ అనమాట. టైటిల్ ఏం చెప్తుంది, గ్లోబల్ క్రైసిస్ డిమాండ్ మోర్ దాన్ సిటిజన్ సాక్రిఫైస్ అని చెప్పింది. సో ఈ ఆర్టికల్ అర్థం కావాలి అన్నట్లయితే మనం కొంత బేసిక్ బ్యాక్గ్రౌండ్ అయితే తెలుసుకోవాలి. ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి మనకు తెలుసు, ఇప్పుడు వెస్ట్ ఏషియాలో క్రైసిస్ నడుస్తూ ఉంది. యుఎస్, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్యలో గొడవ, వార్ కదా. ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకుంటున్నారు, డ్రోన్స్ దాడులు చేసుకుంటున్నారు. దానివల్ల ఆయిల్ ప్రొడక్షన్ విపరీతంగా తగ్గిపోయింది. ఆయిల్ ప్రొడక్షన్ మాత్రమే కాదు, ఈవెన్ సప్లై కూడా చాలా తగ్గిపోయింది అనమాట. సో దానివల్ల ఓవరాల్గా ఏమైంది అని చూసుకున్నట్లయితే మన ఇండియాలో డీజిల్ ప్రైస్లు అండ్ పెట్రోల్ ప్రైస్లు విపరీతంగా పెరిగాయి. గత 10 days నుంచి ఒక 4 times డీజిల్ అండ్ పెట్రోల్ ప్రైస్ పెంచారు. అండ్ ఈవెన్ ఎల్పిజి చూసుకున్నట్టయితే షార్టేజ్ ఆఫ్ ఎల్పిజి కూడా మనకి ఇప్పుడు ఉంది. అండ్ కమర్షియల్ ఎల్పిజి దొరకడం కూడా చాలా కష్టం అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు ఏమైంది, ఆ టైం నుంచి బయటికి రావాలి, సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలని చెప్పి ప్రైమ్ మినిస్టర్ మన నేషన్కి ఒక అడ్రస్ ఇచ్చారు. ఆ అడ్రస్ చేస్తూ ఒక 7 points చెప్పారు. ఆ 7 points మనం ఇంతకుముందు కూడా చూసాం కదా. ఆ 7 points చెప్పడం కంటే కూడా గవర్నమెంట్ కొన్ని పనులు చేస్తే బాగుంటుంది అని చెప్పి ఈ ఆర్టికల్ కొన్ని రికమెండేషన్స్ ఇచ్చిందనమాట. ఆ రికమెండేషన్స్ ఏంటో చూద్దాం. అవి మీరు ఎక్కడ యూజ్ చేస్తారు అంటే, మీరు క్రిటికల్ అనలైజ్ అని ఏదైనా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు ఈ నెగిటివ్ పాయింట్స్ని కూడా రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆ 7 appeals ఏంటి అని చూసుకున్నట్లయితే, మన ప్రైమ్ మినిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ని ప్రయారిటైజ్ చేయండి, డైలీ మీరు ఆఫీస్కి వెళ్ళి రాకండి అన్నట్టు చెప్పారు. వీలైనంత వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, ఎందుకంటే డీజిల్ అండ్ పెట్రోల్ కన్సంప్షన్ తగ్గుతుంది వాటి డిమాండ్ అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ని కొనకండి. అన్నెసెసరీగా నాన్ ఎసెన్షియల్ గూడ్స్ని కొని వాటి యొక్క ఇంపోర్ట్ బిల్ పెరిగితే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మనం పేమెంట్ చేస్తున్నాము ఆయిల్ అండ్ డీజిల్కి అన్నట్టు చెప్పారు. క్రూడ్ ఆయిల్కి ఎక్కువ పేమెంట్ చేస్తున్నాము, మళ్ళీ ఇంకా ఈ యొక్క గోల్డ్ ఇంపోర్ట్స్ పెరిగితే ఇంకా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుంది అని చెప్పారు. గోల్డ్ తక్కువ కొనండి. నెక్స్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేయండి. మెట్రోలు ఉన్నాయి, మనకి బస్సులు ఉన్నాయి, కార్ పూలింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్రైవేట్ వెహికల్స్ యూజ్ చేయకండి అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కుకింగ్ ఆయిల్ కన్సంప్షన్ని కూడా తగ్గించండి. ఎక్కువ ఫ్రైడ్ ఐటమ్లు చేయకండి, ఎందుకంటే మనం ఆయిల్ కూడా పక్క కంట్రీస్ నుంచి తెచ్చుకుంటున్నాం కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్ ఫార్మింగ్ చేయండి అని చెప్పారు. న్యాచురల్ ఫార్మింగ్ ఎందుకు చేయమని చెప్పారు, మనకి స్టేట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ అయింది కాబట్టి మనకు అక్కడ చాలాసిన కెమికల్ ఫర్టిలైజర్స్ ఆన్ టైం రావట్లేవు. సో వాటిని కూడా తగ్గించాలి అని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ స్వదేశీ గూడ్స్ని ప్రమోట్ చేయండి, లోకల్లీ అవైలబుల్ గూడ్స్, లోకల్ మ్యానుఫ్యాక్చర్ గూడ్స్ని ప్రమోట్ చేయండి అని చెప్పారు. అండ్ ఫారిన్ ట్రావెల్ని కూడా తగ్గించమని చెప్పారు కదా. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఒక 7 points చెప్పేసి ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా పీపుల్కి అడ్రస్ ఇవ్వడం కంటే అని కూడా చెప్పారు. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే సోషల్ ప్రొటెక్షన్ స్కీమ్స్ మీద ఫోకస్ చేయండి. ఇప్పుడున్న క్రైసిస్ సిచ్యువేషన్ నుంచి బయటకు రావాలంటే పీపుల్కి సోషల్ ప్రొటెక్షన్ ఇవ్వండి. COVID-19 టైంలో ఎలా చేశారో అలాగే చెయ్యండి అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఇన్ఈక్వాలిటీస్ మీద ఫోకస్ చేయాలి. మన కంట్రీలో ఇన్ఈక్వాలిటీ, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ చాలా ఉంది, వాటిని తగ్గించే ప్రయత్నం చేయాలి అన్నారు. అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మన ఎడ్యుకేషన్లో, సైంటిఫిక్ రీసెర్చ్లో, పబ్లిక్ యూనివర్సిటీలో చేస్తే బాగుంటుందని చెప్పారు. అండ్ అంతేకాకుండా గవర్నమెంట్ ట్రాన్స్పరెన్సీని, పబ్లిక్ ట్రస్ట్ని వాటిని ఇంప్రూవ్ చేస్తే పీపుల్లో యాంగ్జైటీ, టెన్షన్ తగ్గుతుంది అని చెప్పారు. అండ్ అంతేకాకుండా క్లైమేట్ రెసిలియన్స్, సస్టైనబుల్ అర్బనైజేషన్ మీద ఫోకస్ చేయాలి అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేబుల్గా ఫేర్ పాలసీస్ తీసుకురావాలి, దాని ద్వారా మన ఇన్వెస్ట్మెంట్స్, బిజినెస్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం డెమోక్రసీలో పీపుల్ యొక్క వాయిస్ వినిపించాలి, పీపుల్ యొక్క అభిప్రాయాలు కూడా తీసుకోవాలి, ఎస్పెషలీ ఫార్మింగ్ ఆఫ్ పాలసీస్ అన్నట్టు కూడా చెప్పడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఇక్కడ ద ఎబోలా స్పీసీస్ విత్ నో వ్యాక్సిన్ అని ఇచ్చారు. ఆల్రెడీ ఎబోలా గురించి చాలాసార్లు మనం చదువుకున్నాము, కొత్త ఏం కాదు. ఇట్ ఈస్ అ వెరీ డెడ్లీ వైరస్, దానికి వ్యాక్సిన్ కూడా లేదు అని తెలుసు. సో ఒక్కసారి దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ చూసుకోండి. అండ్ ఈరోజు నేను ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అయితే అటాచ్ చేయలేదు, జస్ట్ CPYQs ఆఫ్ 2026 అండి. అండ్ మీరు కనుక మన దగ్గర కోచింగ్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే, ఇఫ్ యూ వాంట్ టు క్లియర్ యువర్ ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ, అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఫుల్ఫిల్ ద డ్రీమ్స్ ఆఫ్ యువర్ IAS, దిస్ ఇస్ ద రైట్ అకాడమీ టు జాయిన్. ఎందుకంటే ప్రతి ఒక్కటి నేను దగ్గర నుంచి చూసుకుంటాను. సో కాబట్టి యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ జాయిన్ ఆర్ కోర్స్. మీకు కనుక ఏమైనా డీటెయిల్స్ కావాలి ఆర్ క్వైరీస్, క్వశ్చన్స్ ఉన్నట్లయితే
Please do contact us on this number 8074765513. అండ్ అంతేకాదు మీరు వచ్చి ఇన్స్టిట్యూట్ చూసుకుంటాను, ఇన్స్టిట్యూట్కి వచ్చి నేను మీతో మాట్లాడతాను అనుకున్నట్లయితే మన అకాడమీ అశోక్ నగర్ హైదరాబాద్లో ఉంది. అక్కడికి వచ్చి వికాస్ బుక్ సెంటర్ అని అడిగితే ఎవరైనా చెప్తారు, దానిపైనే సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది. సో ప్లీజ్ కమ్ అండ్ విజిట్. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇన్స్టిట్యూట్లోనే ఉంటాను. యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ టాక్ టు మీ గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.